నమస్కారం సార్. నా పేరు మధుగౌడు. మాది జోగులాంబ గద్వాల జిల్లా ఐజా మండలం ఉప్పల గ్రామం. మేము ఈరోజు డాక్టర్ బాలకృష్ణయ్య గారి శత జయంతి సందర్భంగా వనపర్తి పట్టణానికి రావడం జరిగింది. అయితే డాక్టర్ బాలకృష్ణయ్య గారు వైద్యుడిగా ఈ పక్కలో మా అమ్మగారి ఊరు కూడా పానగాల్ మండలం దవాజ్పల్లి మా అమ్మగారి ఊరు. ఇక్కడ మా తాత వాళ్ళు కానీ మా అవ్వ తాత మా రిలేషన్ వాళ్ళు కానీ అక్కడ మాకు దగ్గరగా అంటే డాక్టర్ బాలకృష్ణయ్య గారు శాసనసభ్యుడిగా ఉన్నప్పుడు అప్పట్లో మా ఐజా మండలంలో మా ఉప్పల్లోనే ఎమ్మెల్యే గోపాల్ రెడ్డి గారు వాళ్ళతో అనుబంధం వల్ల అక్కడ మా దగ్గర వైద్యానికి సరైన అవగాహన లేని రోజుల్లో కూడా ఇక్కడ నుంచి ఎంతోమందికి వైద్య విధానంగా కానీ లేదు ఇక్కడ ఆయనకున్న ఒక అవగాహనతోనే చాలామందికి పేదలకి వైద్యం అందించడం జరిగింది. అలాగే శాసనసభ్యుడిగా ఈ ప్రాంత అభివృద్ధికి తన సాయశక్తులను కృషి చేయడం జరిగింది. కాబట్టి వారిని స్మరించుకుంటూ ఈరోజు వారి 100వ శత జయంతి సందర్భంగా ఇక్కడ రావడం జరిగింది. అలాగే వారి వారసులుగా ఉన్న ఉదయశ్రీ మేడం గారి వారి పిలుపు మేరకు ఇక్కడ మూలం సంత అంటే ఇక్కడ మన గోవు ఆధారిత ఉత్పత్తులను ఇక్కడ నుంచి మేము కూడా ఇక్కడ తెలుసుకొని మా ప్రాంతానికి అక్కడ తీసుకెళ్ళి అక్కడ కూడా ఈ గో ఆధారిత ఉత్పత్తులను అక్కడ కూడా రైతులకు అవగాహన కల్పించి గోవు వల్ల రైతుకు ఎంత ఉపయోగం ఉంది అంటే ఈరోజు గోవుని వ్యవసాయంగా దూరం పెట్టి వ్యవసాయ పరికరాలు తీసుకొచ్చి వ్యవసాయ పరికరాలతో వ్యవసాయం చేస్తూ గోవును దూరం పెట్టడం జరిగింది. గోవును దూరం పెట్టడం వల్ల ఈరోజు మనం గో ఉత్పత్తులు అంటే పంచగవ్య వలన కానీ గోవు నుంచి వచ్చే నెయ్యి వలన కానీ గోమూత్రం తాగితే సర్వరోగ ఎన్నో వ్యాధులకి నివారణ ఉంది. కాబట్టి ఈరోజు గోవుని రైతు తన నుంచి దూరం పెట్టడం జరిగింది. రాబోయే రోజుల్లో మన గోవును దూరం పెట్టడం వల్ల ఒక ఆవు వల్ల 30 ఎకరాల వ్యవసాయం ప్రకృతి వ్యవసాయం చేయొచ్చు అనేది ఇంకా మా నడిగడ్డ ప్రాంతానికి సరైన అవగాహన లేదు. అయితే ఇక్కడ జరిగే ఈ కార్యక్రమాలకి ఇక్కడ మూలం సంత కానీ మన గ్రామ భారతి ఆధ్వర్యంలో కానీ ఇక్కడ గౌరవనీయులు ఇక్కడున్న పెద్దలు మీ సహకారంతో మేము కూడా మా ప్రాంతంలో మన గో ఆధారిత ఉత్పత్తులను అక్కడ కూడా చేయించి అలాగే మన పురాతన బియ్యమైన కాలాబట్టి కానీ మన ఎన్నో రకాలుగా ఉన్న మన మన సాంప్రదాయ వరి పండించేప్పుడు మన పెద్దలు పండించే ఉత్పత్తులను మళ్ళీ తిరిగి మనం అక్కడ ఉత్పత్తి చేసే విధంగా ఇక్కడ మన గ్రామ భారత్ ఆధ్వర్యంలో అలాగే ఇక్కడ చేసే ఈ కార్యక్రమాలు ఎవరైతే చేస్తున్నారో ఇక్కడ మన ఉదయశ్రీ మేడం గారు కానివ్వండి మిగతా ఇక్కడ ఉన్న పెద్దలు మీ అందరి సహకారంతో మా ప్రాంతంలో కూడా ఇలాగ ఒక క్యాంప్ ఏర్పాటు చేసి రాబోయే రోజుల్లో గోవు గురించి కానీ మన రాబోయే పాత తరంలో మనకున్న అప్పటి మన విత్తనాలు నాటు విత్తనాలు కానివ్వండి మన అప్పుడు మన పెద్దలు ఏదైతే పాటించినారో ఆ విధంగా ఆ విత్తన ఉత్పత్తులను మళ్ళీ తిరిగి పునరుద్ధరించి రాబోయే రోజుల్లో మా ప్రాంతంలో చాలా వెనుకబడింది. గో ఆధారిత ఉత్పత్తులు కానీ మన నాటు ఉత్పత్తులు కానీ లేకపోవడం మాకు చాలా బాధాకరం. ఇక్కడ మన డాక్టర్ బాలకృష్ణయ్య గారి శత జయంతి ఇక్కడ కార్యక్రమంలో భాగంగా మేము డాక్టర్ ఉదయశ్రీ మేడం గారి పిలుపు మేరకు ఇక్కడ చూసి ఈరోజు ఇక్కడ రావడం మేము అదృష్టంగా భావిస్తున్నాం. మేము కూడా ఈ గ్రామ భారతిలో మేము ఒక పార్టిసిపేట్ అయ్యి రాబోయే రోజుల్లో వీరి తరపున మాకు తోచిన సేవ చేస్తాము, ఆ సేవ అందిస్తామని కూడా మేము మీ అందరినీ కోరుకోవడం మా దగ్గర వచ్చి మీరు కూడా ఈ కార్యక్రమాలు చేస్తే బాగుంటుందని మేము కూడా కోరుకుంటున్నాం. కాబట్టి మాకు ఈ కార్యక్రమానికి వచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉంది. రాబోయే రోజుల్లో మీతో కలిసి పనిచేస్తామని మేము ఆశిస్తున్నాం, కోరుకుంటున్నాం. నమస్కారం.